మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏమి జరిగినా మనం మంచిగా అంటారంట. నా విషయంలో 26 రోజులు అది జరిగింది. 26 రోజులు గత నెల 8వ తారీఖు, దాని ముందు అనుకోండి 6వ తారీఖు జగన్మోహన్ రెడ్డిని చిట్టిరెడ్డి అని 2.0 అని పోస్టర్లు పెట్టిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు నుంచి 8వ తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో, ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో, ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్ని చేశారు నా మీద. నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒకటే చెప్తున్నా, ఇద్దరికి మాత్రం నా జీవితాంతం రుణపడి ఉంటా. ఇద్దరికే జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో. వాళ్ళిద్దరిలో ఒకరొచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, తప్పు చేయలేదు వాడు, పక్కన పెట్టండి, విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు, అంటే వాస్తవాలు తెలియాలి, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు. రెండోది మీరు మీడియా, నేను తప్పు చేశాను లేదు మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో. మీడియా, పత్రికా విలేకరు, ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా, ఇంక్లూడింగ్ సాక్షితో సహా, ఇన్ఛార్జి బ్యూరోలు, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఎందుకంటే నన్ను నాతో పాటు నమ్మలేదు, కానీ మీరు నమ్మారు నన్ను. మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ రాయ్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు. మనము వాస్తవం చెప్తున్నాను. అంత ఇబ్బంది పెట్టారు మానసికంగా, నా కుటుంబాన్ని, నా చిన్న పాపని, కులాన్ని. 20 సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ రాయ్ అనేవాడు మాత్రం బలిజోడు. మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కిరణ్ రాయ్ బలిజోడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం. ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు, ఒకడు రకరకాలుగా అంటాడు. నేను ఒకటి అడుగుతున్నాను, తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే, ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా? ఏదో వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు, చిన్నపాటి ఉద్యోగస్తుడు కావచ్చు, వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్రాంగ రాజ్యాంగం చెప్పడరా బాబు, రాజకీయాలు ఆపేసి వ్యాపారాలు చేసుకుంటాం. రాజకీయాలు చేయని కసితో వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా? అంటే మీరు చేసింది ఆరోపణలో కుట్ర కిరణ్ రాయల మీద కాదు, ఒక కులం మీద. తిరుపతిలో కాపులు ఎదగకూడదా? అంటే ఏంటి? గత ఎన్నికల్లో 63,000తో మేము గెలిపించామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్ లో ఉన్నారో, పవర్ఫుల్ గా ఉన్నారో, ఎవరైతే జనంలో ఉంటారో వాడిని ఒక్కొక్కటిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎట్ట అగ్ర కులాలలో మేము కాపులు ఉండకూడదా, రాజకీయాల్లో కాపులు ఉండకూడదా, బలిజలు ఉండకూడదా, ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాల ప్రయత్నం చేస్తారా? నేను మొదటి రోజు చెప్తున్నాను, అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్ కాదు. మొదలే చెప్పాలి, ఒక అమ్మాయి రాజకీయాలు లాక్కండి, అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం, మాట్లాడుతున్నారు, సెటిల్ అవుతుంది. అంతేగాని ఆమె తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం, నువ్వు ఇలా కిరణ్ రాయల పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం, కిరణ్ రాయలు మానసికంగా ఏడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం, నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్ లో ఆమెను ఇరికించాను. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, ఇక చెప్పను కూడా, ఎందుకంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి. తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం, ఇవన్నీ కూడా చెప్తాను కదా. అందరూ ఉంటారు, చాలా మంది రాత్రి నుంచి కడిగిన ముత్యం నాకు వచ్చావు, కడగన ముత్యం నాకు, నేనైతే ముత్యమే, కడిగారులో నాకు తెలియదు, నేనైతే ముత్యమే. ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్నే తెలిసింది. ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను, నా కుటుంబాన్ని, నాతో పాటు ఉన్న వాళ్ళని. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా బాధేసి చెప్తున్నా, మనసులో బాధతో చెప్తున్నా. 26 రోజులు నేను చాలా నేర్చుకున్నా. దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా, వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కన వాళ్ళకి చెప్పకండి, అస్సలు నమ్మకండి. అందుకే నా పక్కన ఎవరు పెట్టుకోవాలి. ఈరోజు ఒకడే వచ్చా. 26 రోజులు నేను చాలా తెలుసుకున్నా. అంటే ఒక రుచి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు, దాని వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక అడ్వకేట్ ఎవరు ఉన్నాడు మొన్న, ఆయన ఈ ఇష్యూలో అతను ఒక అడ్వకేట్ లాంటి వాడు, అడ్వకేట్ కాదు, అతని పేరు కూడా నేను చెప్పను, ఉప్పల్ బాలంటాం మేమందరూ. అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి, ఆ సమస్య అడ్వకేట్ చెప్పుకుంటాం, సార్ నాకు ఇలా మోసం జరిగింది, ఇలా నాకు అన్యాయం జరిగింది, నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి? కోర్టులో పిటిషన్ వేయాలి, కోర్టులో వాదించాలి. సాక్షి టీవీ, సాక్షి పేపర్లో కాదు. తను ఏం చేశాడు? కిరణ్ రాయల పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు, అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నీ మీద కేసేస్తా, తిప్పిస్తా తిరుపతికి, ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా. సాక్షి మీద కూడా కేసు వేస్తున్నా, చెప్పను, రెడీ చేశాను. ఒకటండి, ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది, అంతే, నమ్మేస్తారు జనం, అంతే వాస్తవం. ఆయన ఎందుకు మాట్లాడింది, ఎవరు మాట్లాడించారో తెలుసుకోలేకపోయారు జనం, అదే బాధ. ఆ మాటల్లో మాట్లాడే మాటలు నన్ను నిజంగా చెప్తున్నా
మొండి నా కొడుకే ఉంటాను కానీ నిలబడ్డా. ఇంకోడేంటి నా ప్లేస్ చచ్చిపోయింటాడు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింటుంది ఈరోజు. నేను చాలా గట్టిగా నిలబడ్డా. మీకు తెలియదు, కేవలం ఈ రోజు కోసం నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పి నిలబడ్డా. సమయం పట్టింది, ఎక్కువ రోజులు పట్టలేదు. తప్పులు ప్రపంచంలో కిరణ్ రాయలు తప్ప ఇంకెవడో తప్పు చేసే లేడయ్యా. నా గురించే దేశం అంతా మాట్లాడుకుంది. కరెక్ట్ కాదండి. వాస్తవాలు తెలుసుకోండి, ఏం జరుగుతుందో ఏంటో. ఆవేశంలో ఆవిడ కూడా ఆమె చాలా మాట్లాడింది, నేను కూడా చాలా మాట్లాడా. అవన్నీ ఒక స్టాండర్డ్ కూర్చొని పోతా ఉంటాయి. కోపంలో రకరకాల మాట్లాడుతుంటారు, అన్ని కామన్. అవి ఆర్థిక లావాదేవీలు గతం నుంచి ఉన్నదో చెప్పా, దాని మీద రాజకీయం చేయొద్దనేసి బాధాకరం వేస్తుందన్న. చాలా కంట్రోల్గా ఉన్నా. మా నాయకుడే మా ఇన్స్పిరేషన్. తప్పు జరిగి దాన్ని ఆన్సర్ వచ్చే లోపు నానా బీభత్సం చేసి 25 రోజులు 26 రోజులు అయింది నా ఇంట్లో సభ్యులు బయటకు వచ్చి. నిన్నటి దాకా కూడా బయటికి రాలా. అంటే తప్పు గురించి కదా, కానీ ప్యాంట్లు జిప్పించిన వాళ్ళు బాగుంటారు, భార్యలు వదిలేసి 2-3 అమ్మాయిలతో తిరిగేవాడు బాగున్నాడు, గంట అరగంట సొక్కాయలు ఇప్పేసినాడు బాగున్నాడు. అసలు వీడియో ఒరిజినల్లా కాదా అనేసి ఆ అమ్మాయి చెప్తా ఉంది. ఆ వీడియోలో ఏముందో లేదో మీరు చూసారు, ఏం చేయాలి దానికి పెద్ద బీభత్సం చేసి, ఒకవేళ జరిగినా ఒక చైన్ వేసుకుంటే ఇది రాద్ధాంతం చేస్తారా అంటే ప్రపంచంలో చైన్లు అమ్మేడే మానేలు అందరూ షాపులు, బంగారు షాపులు మూసేసేట్రా. వాస్తవాలు మాట్లాడుతున్నా. ఎంతమంది కాలితే నాకెందుకు? ఒక సామాన్యుడు రాజకీయం చేస్తారా? తిరుపతిలో మార్పు తీసుకొద్దాము, యువతకు మంచి భవిష్యత్తు కల్పిద్దాం ప్రయత్నిస్తే వాడిని ఇంత తొక్కడానికి ప్రయత్నించారు. దేవుడు ఉన్నాడు కాబట్టే, ఈరోజు వాస్తవం ఉంది కాబట్టే ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నా. లేకపోయింటే ఈ పార్టీకి నా కర్మక్రియలు కూడా అయిపోయాయి. భవిష్యత్తులో మళ్ళీ త్వరలో జనసేన పార్టీలో నేను ఆల్రెడీ ఉన్నాను, పక్కకు పెట్టారు కార్యక్రమాలకి. ఆఫీషియల్గా వస్తా. ఈసారి వస్తే మాత్రం నాకు స్పీడ్ బ్రేక్ లేవు, హైవేనే. ఇంకా నేషనల్ హైవేలో వస్తా. ఒప్పుకోను, నాకు జరిగిన అన్యాయం ఒప్పుకోను. చాలా తప్పు చేశారు అందరూ. ఒక ఆర్థిక లావాదేవీల్ని ప్రపంచ రాజకీయ కుట్రలాగా చేశారు కదా. మళ్ళీ నేను క్లీన్ చిట్తో బయటకు వచ్చాను. ఇదే క్లీన్ చిట్తో మళ్ళీ జనసేన పార్టీలో మాట్లాడి వస్తా. జనసేన జిల్లా నేతలు అయితే ఉన్నారని చెప్పిందను నేను కనుక్కున్నా. ఆ విషయం నేను ఒక పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే మాట్లాడతా. ఆ విషయం ఎవరు చేయించారు, ఎవరు చేశారో, వైసీపీ నాయకులతో కలిసి ఎవరు చేశారో నేను పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెప్తాను. ఆయన చెప్పిన తర్వాత అది మా పార్టీ అంతర్గత విషయము, మా పార్టీ పెద్దలు చూసుకుంటారు. జగన్ మామ ఏదో అన్నాడు, దాని మీద కామెంట్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఆయన జగన్ నిన్న మాట్లాడుతూ చూసా కామెంటు, ఆయన లోకల్ ఖైదీకి ఎక్కువ, ఇంటర్నేషనల్ ఖైదీ తక్కువ, మధ్యలో ఉన్న ఖైదీ. ఆయన ఒకటే చెప్తున్నా, చెస్ ఉంటుంది కదా, చదరంగం గేమ్. స్టార్టింగ్ రాజు చిక్కు పెట్టినోడు, ఎలుకలు ఏనుగులు సిపాయిలు అంతా పక్కకి తట్టి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అందరూ ఆ పనిలో ఉన్నాం. మేము నీ దగ్గరికి వస్తాం, నీకు వెళ్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. జై హింద్.